హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటంటే నేను పైన 2 పిక్స్ చూపిస్తున్నా కదా, అది ఈ క్లాత్తోనే డిజైన్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, అదే అనమాట. ఇది మనకు అండర్ 500లో అవైలబుల్ ఉందన్నమాట మీషోలో. అండ్ క్లాత్ కూడా బాగుంది, మనకు చున్నీ కూడా దాంతోనే వస్తుంది ఆ 500లోనే. అండ్ దీంతో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నేను ఎలా డిజైన్ చేశానంటే, ఎలా చేశాను అనేది ఇంకా వీడియోలో చెప్పేస్తా. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఇక్కడ మీకు చెప్పాను కదా, క్లాత్ మొత్తం మనకి ఇది అండర్ 500లో దొరికిందనమాట. దీంతో మెనీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ మొత్తం ఇంట్రడక్షన్ అండ్ ఆల్రెడీ నేను ఈ లింక్ అనేది షార్ట్స్లో పోస్ట్ చేశాను. మీరు తప్పకుండా కావాలనుకుంటే మీరు బై చేయండి. అండ్ మనం లైనింగ్ పార్ట్ వచ్చేసి కాటన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం 4 లేయర్స్గా పరుచుకోవాలి. అండ్ మన మెజర్మెంట్స్, ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళకి తెలిసే ఉంటాయి కదా, మనం ఆ మెజర్మెంట్స్తో మార్క్ చేసేసుకోవాలి. నెక్ వచ్చేసి 6, ఆర్మ్ హోల్ వచ్చేసి 6 అనమాట. ఇక్కడ సన్నగా ఉన్న వాళ్ళకి కాబట్టి సో ఎల్ సైజ్ ఆర్ ఎం సైజ్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్తీ డ్రెస్ తీసుకుంటున్నాం అనమాట. మనకు ఆల్తీ అయినా తీసుకోవచ్చు అండ్ మెజర్మెంట్స్తో అయినా తీసుకోవచ్చు. నేను అందుకే మెజర్మెంట్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. నెక్ డీప్ 6, నెక్ వచ్చేసి 3 ఇంచెస్. మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. సో 8 ఇంచెస్కి ఒక మార్క్, ఒక 2 ఇంచెస్ కుట్లల్లోకి అనమాట. ఇక్కడ నడుము దగ్గర మనం వచ్చేసి 14 ఇంచెస్కి నడుము మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్ తీసుకుంటే 7 ఉందన్నమాట. అక్కడ 8, ఇక్కడ 7.5 తీసుకున్నాను. ఇక్కడ 9 హిప్ అనమాట. అదే వేస్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ లూజ్ మార్క్ చేసా కదా, 8, 7.5, 9. అక్కడ ఎందుకు 9 అంటే మనకి ఇక్కడ హిప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది సరిపోతుంది, టైట్గా అనేది లేకుండా. సో షేప్ కోసం మనకు లైనింగ్ పార్ట్ కాబట్టి పై పార్ట్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాం. మీకు తెలిసే ఉంటుంది కుట్టే వాళ్ళకి. తెలియని వాళ్ళ కోసం అయితే మనం పర్టికులర్గా చెప్తున్నా అండి. మనకి మెయిన్ పార్ట్ కన్నా లైనింగ్ పార్ట్ కొంచెం పైకి తీసుకోవాలి, ఒక 2 ఇంచెస్. ఓకేనా. ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది నేను ముందే డ్రా చేస్తున్నాను, కానీ నేను ఫ్రంట్ అది పెట్టలేదు, చూపిస్తాను. కానీ ఫ్రంట్ షేప్ అనేది 14 ఇంచెస్కి అలా ఫ్రంట్ అనేది ఒక లుక్ ఇస్తానమాట. అది ఆ షేప్ అనమాట. ఇంకా మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్కి కింద మనం ఒక స్ట్రైట్గా కుట్టేసుకోవాలి, మడతేసుకొని పీసెస్ అని బయట రాకుండా. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ అనేది. ఇక్కడ సైడ్స్ కూడా, అక్కడ హిప్ దగ్గర కూడా అలా కట్స్ పెట్టుకుంటే మనం కుట్టుకున్నప్పుడు మనం కుట్లు వేస్తాం కదా సైడ్, అవనేది మళ్ళీ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా మార్క్ చేసుకుంటే డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంక 4 లేయర్స్గా వేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్స్ట్రా కట్ చేసుకోండి, మాకు అక్కడికే కావాలనుకుంటే అక్కడి వరకే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా 4 లేయర్స్ వేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ మెయిన్ క్లాత్ కదా, లైనింగ్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. సో నేను అక్కడ వరకు పెట్టుకొని అక్కడ వరకు ఉందనేసి కట్ చేస్తున్నా. మీరు కూడా ఇలాగే సేమ్ కట్ చేసుకోవాలన్నమాట. కాటన్ క్లాత్ కాబట్టి మనకి స్ట్రైట్గానే కూర్చుంటుంది. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం జరగని క్లాత్ కాబట్టి సరిపోతుంది. మనం ఆడికాడికి తీసుకున్నా కూడా కొన్ని జరిగే క్లాత్లు ఉంటాయి కదా, అవి మనం అక్కడికక్కడ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా రావన్నమాట. అది విషయం. ఇంకా మనం హ్యాండ్స్ తీసుకుంటే హ్యాండ్స్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ అనమాట. ఇక్కడ మనకి ఉన్న సైజ్ వచ్చేసి ఆ 10 ఇంచెస్తో కింద వచ్చేసి 4 ఇంచెస్, అంటే టోటల్గా 8. కింద లెంత్ 8 వచ్చేసి, పైన చెస్ట్ మనం 8 కదా, 8కి మార్క్ చేసుకోవాలి. మనకి ఎప్పటికైనా కానీ హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. మన చెస్ట్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్కి ఒక మార్క్ ఇచ్చుకొని అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్తో డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది ఒక షేప్ అనమాట. మామూలుగా అయితే అందరూ అలానే తీస్తారు. మనకి పర్ఫెక్ట్ రావాలంటే ఇలా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు నేను తడ్డుది చూపించా కదా, ఇప్పుడు గీసేది షేపు, ఆ షేప్ తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం 8 ఇంచెస్ది లాస్ట్ కుట్లలోకి పోతుందన్నమాట. అక్కడికి మనకి ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా మనం 8 ఇంచ్ తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుందన్నమాట కుట్లలోకి తీసుకోగా. అండ్ మీరు ఫ్రంట్ కర్వ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఇక్కడ కుచ్చు రాకుండా ఉండడం కోసం. సో అది కూడా ఒక టిప్ అనమాట. ఇలా హ్యాండ్స్ కట్, నేను ఇక్కడ షేప్ చూపించా కదా, డిజైన్ అది పెడదామని, కానీ నేను డిజైన్ చేంజ్ చేసా కుట్టేప్పుడు. ఎందుకంటే నేను పాయింట్కి అన్ని సెట్ అయ్యేటట్టు కుట్టాను అనమాట. అది మీరు చూస్తారు.
ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. హ్యాండ్స్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేయడమే. ఇంకా అది మీకు తెలిసే ఉంటుంది కదా, టాప్ ఎలా కట్ చేసామో సేమ్ అది కూడా అంతే. సో అందుకే నేను వీడియో స్పీడ్ పెట్టేశాను, స్కిప్ చేద్దాం అనుకున్నా, కానీ మీకు కొంచెం అన్న ఉండాలి కదా అనేసి సో నేను అలా పెట్టాను. ఇంకా మనం పాయింట్ దగ్గరికి వచ్చేస్తే, పాయింట్ అనేది ఇక్కడ ఫుల్ వీడియో నేను కింద లింక్ ఇస్తాను. అండ్ మెంతి కలర్లో కుట్టాను అనమాట కలర్ పాయింట్, అది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇందులో అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను నేను, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ కుట్టాను అనమాట. దీని తర్వాత కొంచెం చాలా టిప్స్తో నేను వీడియో చేశాను, అది తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను టిప్స్ అనేవి ఎక్కడ చెప్తున్నా. మీరు ఒక స్కిప్ చేశారంటే మీకు డ్రెస్లో ఏదో ఒక చోట డిఫాల్ట్ వస్తుంది, ఓకేనా, అది చెడిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి పైన అది నాడాకు ఉంటుంది కదా, నాడాకి పైన పెట్టాను. ఇక్కడ మనకి కిస్తా సైజ్కి మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ అక్కడ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే మనకి కుట్లలోకి కావాలి కదా, సో అందుకు. ఇక్కడ మనం సేమ్ లెంత్ తీసుకుంటే అది మనకి 9 ఇంచెస్కి ఉంది. 9 ఇంచెస్కి మార్క్ చేశాను నేను. అలా స్ట్రైట్గా గీసేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ అవతలికి గీసేసి కరువు తీసుకోవాలి. కిస్తా మనం కుట్టేవారికి అయితే అర్థమవుతుంది ఎలా అనేది. ఇప్పుడు మీకు అర్థం కాని వాళ్ళకి ఇలా తీసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ కట్ చేసుకోవాలి, ఓకేనా. అది ఎలా అనేది కూడా నేను చెప్పా కదా వీడియో, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ కుర్తీ సెట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చూసేయండి. అండ్ మీరంతా చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ నేను కింద వచ్చేసి ఇలా షేప్స్ పెడదాం అనుకున్నాను. హాఫ్ సర్కిల్ తెలుసు కదా మీకు, హ్యాండ్స్కి ఇప్పుడు కట్ వర్క్ టైపు. సో నేను కుట్టాక మళ్ళీ నాకు నచ్చలేదన్నమాట, వద్దనుకున్నా, కానీ పర్లేదు, నేను హ్యాండ్స్కి సెట్ అయ్యేటట్టు కింద ఈ కట్ వర్క్కి పైన డిజైన్ చేశాను అనమాట. మీరు చూసే ఉంటారు పిక్స్లో పైన. సో అది అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, సేమ్ దానికి ఎలా ఉందో అలానే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఒకవేళ 1/2 అయినా 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా, అంటే మన బాడీని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1/2 అయితే సరిపోతుంది, కానీ నాకు కుట్లలోకి అందుకు కావాలి కదా 2 సైడ్స్. సో నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను పైన ఒక మార్క్ చేసుకోండి, ఓకేనా. అటు సైడ్ కట్ చేయాలి. ఏమంటే ఇక్కడ కటింగ్లో నాకు చూపించట్లేదు, మీరు మర్చిపోయి ఇలా కట్ చేస్తారు, సో నేను అందుకు చూపించా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం మార్క్ పెట్టుకుంది అక్కడ కాబట్టి అక్కడ నుంచి కట్ చేయాలి, ఓకేనా. పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. నేను ఖచ్చితంగా బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఇంకా మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే 2 సైడ్స్ హోల్డ్ చేసుకొని దాని మీద మనం మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని పెట్టి దాని సైడ్ 2 ఇంచెస్తో మార్క్ చేసేసుకోండి, అంతే అన్నమాట. ఇంకా మనకి సైడ్ వచ్చేసి సైడ్ కట్ అది అనమాట. ఇంతటితో మనకి పాయింట్ కటింగ్ అయిపోయింది. అండ్ పాయింట్కి వచ్చేసి బ్యాక్ ఎలాస్టిక్ పెడతాను, ఫ్రంట్ నాడాస్ పెడతాను, అది కూడా ఎలా అనేది మొత్తం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనమాట. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఫుల్ వీడియో కూడా చూడకుండా మర్చిపోకండి, పాయింట్ వీడియో అనమాట. ఇంకా మనం పాయింట్ అయిపోయింది కదా, ఇంకా మనం టాప్ కుట్టిన తర్వాత పాయింట్ కుడతామన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ షేప్ చెప్పా కదా, టెంపుల్ కట్ లాగా 14 ఇంచెస్కి లుక్ ఇస్తాను చెప్పా కదా. ఆ లుక్ అనేది ఎలా ఇచ్చానో ఇప్పుడు క్యాన్వాష్ మీద, అదే బకరం క్యాన్వాష్ అంటాం కదా, అది మనం ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకున్నాం 14 ఇంచెస్, ఇది ఎంత తీసుకున్నాం 10 ఇంచెస్, అంటే 5 అనమాట. మనకి చెస్ట్ మీదకి డిజైన్ రావాలనేది మన కాన్సెప్ట్ అనమాట. అండ్ అది కూడా మనకి 10 ఇంచెస్, మనం నెక్ వచ్చేసి 3 ఇంచెస్తో డీప్ వచ్చేసి 6 ఇంచెస్. సేమ్ టెంపుల్ కట్ లాగానే పెట్టేస్తా పైన కింద. ఫస్ట్ మీరు మార్క్ చేసుకోండి, 10 ఇంచెస్ అని చెప్పా కదా సైడ్, అది 10 ఇంచెస్. ఇక్కడికి మనకు తీసుకుంటే 14 ఇంచెస్ అనమాట లెంత్. 14కి ఒక మార్క్, ఇంకా సేమ్ అలాగే 5 ఇంచెస్తో స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. అక్కడిక్కడ మార్క్ చేసేసుకున్నాక స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ మనము 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి కిందికి కూడా, ఎందుకంటే ఆ 10 ఇంచెస్ అక్కడ నుంచి మనం షేప్ డౌన్ చేస్తాం, అందుకోసం.
ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఓకేనా, ఇలా స్ట్రైట్గా గీసుకున్నాక ఇటు నుంచి లైన్ ఉంది కదా, కింద 14 ఇంచెస్కి దానికి జాయిన్ చేసేయండి. దాన్ని చేంజ్ చేశాక 10 ఇంచెస్కి ఇలా డౌన్ చేయాలి, క్రాస్గా పెట్టేసుకొని. అంతతో మనకి షేప్ అయిపోయింది. ఇంకా పైన వచ్చేసి మనకి ఎంత తీసుకోవాలి, 3 ఇంచెస్తో నెక్ అనమాట. అండ్ కింద నెక్కి డీప్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ పెట్టేసి 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇక్కడ నాకు స్కేల్ ఉందన్నమాట. ఇక్కడ నేను స్కేల్ నాకు తీసుకొని బరువు అయిపోయింది, ఇంకా ఆల్రెడీ చేస్తున్నా కదా ఎక్స్ప్లెయిన్, ఏం ప్రాబ్లం లేదు కదా అనేసి మీకు అర్థం కావడం కోసం నేను స్కేల్ యూజ్ చేస్తాను. నేను చేత్తోనే గీసేస్తాను అనమాట. సో అది ఫ్రంట్ నెక్ కూడా కంప్లీటెడ్. అండ్ నేను చేశానంటే ఇక్కడ ఫ్రంట్ క్యాన్వాస్ తీసుకొని ఆ క్యాన్వాస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అదే టాప్ క్లాత్, దాన్నే తీసేసుకున్నాను అనమాట. ఎందుకు తీసుకున్నానంటే నేను వేరే ప్యాంట్ క్లాత్ అనేది తీసుకొని డిజైన్ చేయొచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట కుట్టేటప్పుడు. ఆల్రెడీ నేను 10th ఒకసారి సేమ్ ఇలాగే డిజైన్ చేసి ఆ టాప్ కూడా మీకు చూపిస్తాను. దాన్ని నేను సేమ్ అలాగే కుడదామని అనిపించింది. క్రాస్గా పెట్టేసి క్రాస్ లైన్స్ బాక్స్ లాగా వేద్దామనేసి మిడిల్లో ఒక చిన్న బీడ్స్ లాగా పూసలు పెట్టేద్దామని అనుకున్నాను. సేమ్ అదే చేశాను అనమాట. మీకు ఈ కంటెంట్ యూజ్ అవుతుంది నాకు తెలిసి, సో అందుకు నేను ఇది కూడా పెట్టాను. అండ్ నేను ఈ వీడియోకి సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో నేను 10th క్లాస్లో కుట్టినది కూడా టాప్ చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ ఏంటంటే అది ఎలా కుట్టాలంటే ఇక్కడ మనకి బాబిన్స్కి నేను గోల్డ్ కలర్తో డిజైన్ చేస్తున్నా కాబట్టి గోల్డ్ కలర్ పైన పెట్టాను. ఇలా మనం 3 or 4 బాబిన్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే నాకు 2 చాలన్నమాట. ఆల్రెడీ నేను 1 కుడదాం అనుకున్నాను, కానీ ఈ దారం చాలా సన్నగా కనిపించింది కుడతానే, సో నేను 2 తీసుకున్నాను. మీకు ఈ డిజైన్ ఈ వర్కింగ్ బాగా నచ్చుతుందని నేను అదే పనిగా ఇది కూడా వీడియోలో పెట్టాను, చూపించాను. బాబిన్ సెట్ చేసేది కూడా అలా 2 తీసేసుకోండి, మీకేం ప్రాబ్లం లేదు, ఏమి ఇరుక్కోదు. కింద సైడ్ ఒకటే అనమాట, నో ప్రాబ్లం. నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను ఇలా మిషన్ వర్క్తో, కానీ అదేమంటే బాబిన్కి 2 దారమ్స్ అనమాట, ఒక్క బాబిన్కి 2 దారాలతో సెట్ చేశాను. ఇది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి నెక్ మార్క్ చేసుకోండి. ఎందుకు మార్క్ చేసుకుంటానంటే అక్కడ నుంచి మనము వర్క్ అనేది కుట్టుకుంటాం, సో అందుకు అనమాట. ఓకేనా, లైన్లు అనేది స్ట్రైట్గా సేమ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా డిజైన్ క్రాస్గా, ఆ క్రాస్ మధ్యలోనే మీరు నీట్గా రానియండి. ఓకేనా, అదంతా అయిపోయాక చుట్టూ లేస్ జాయిన్ చేయడమే. ట్రయాంగిల్ లేస్ ట్రెండింగ్లో ఉంది కదా, సో మనకి ట్రెండింగ్ తగ్గట్టు కుట్టుకోవాలి. మనం ట్రెండింగ్ తగ్గట్టే కొనుక్కుంటాం కదా, సో నన్ను కుట్టమని కూడా అలానే అడుగుతారనమాట. సో మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి, మనకు నచ్చకపోయినా ఫాలో అవ్వాల్సిందే. ఇలా స్ట్రైట్గా కుట్లు వేసేసుకోవాలి, మొత్తం ఆ క్లాత్ మొత్తం వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే నెక్ మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే నెక్ వరకు మళ్ళీ ఎందుకులే వేస్ట్ అవుతుంది కదా ఎలాగో క్లాత్ అనేసి నెక్ మార్క్ చేసుకుని అలా వేసాను. కానీ లాస్ట్కి మాత్రం నెక్ కొన్ని చోట్ల నెక్ కూడా వేసేసాను. ఇలా స్పీడ్ పెట్టేసాను. నేను ఈ వీడియో సపరేట్ పెడితే మీరు తప్పకుండా విజిట్ చేయండి నా ఛానల్లో. అండ్ మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే తప్పకుండా ఎప్పుడోసారి ఉపయోగపడుతుంది కదా, సో అందుకు చెప్తున్నా. ఇక ఫ్రంట్ నెక్ కట్ చేయాలి, చుట్టూ క్లాత్ కట్ చేసి లేస్ జాయిన్ చేసేయాలి. లేస్ ఎలా జాయిన్ చేయాలంటారా, ఏం లేదండి, సేమ్ ఒకే లెంత్తో పెట్టుకుంటూ వచ్చేయండి. క్యాన్వాస్ చుట్టూ మీరు నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చుట్టూ ఇంకా దాని చుట్టూ పైన కింద అనమాట. పైన వచ్చేసి మళ్ళీ నెక్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం కింద నెక్ చుట్టూ ఇది పెట్టడానికి కుట్టేసుకోండి. ఇది కుట్టేసుకున్నాక ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ మనం దీన్ని పెట్టేద్దాం. చూడండి, అలా తిప్పేస్తే నీట్గా కనిపిస్తుంది. ట్రయాంగిల్స్ మాత్రమే కనిపిస్తాయి, పైన లేస్ మాదిరి కనిపించదు అనమాట. ఇది ఒక టిప్ అనమాట, మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇలాగే బ్లౌజ్కి కూడా డిజైన్ చేశాను, సేమ్ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. దానికి కూడా లేస్ ఎలా జాయిన్ చేయాలి, ఇన్విజిబుల్ లేస్ స్టిచ్చింగ్ అనమాట. మీకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి, ఇక్కడ మనం ఫ్రంట్ అనేది పిన్స్ ప్లేస్ చేసేసుకొని ఒక నెక్ అనేది కుట్టుకోండి. ఓకేనా, ఇలా నెక్ కుట్టుకునేటప్పుడు నేను లేస్ ఉంది కదా, యాక్చువల్గా నేను లేస్ యాడ్ చేయొద్దు అనుకున్నాను, కానీ ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుందనేసి యాడ్ చేశాను.
ఇక్కడ నేను సిల్వర్ కలర్ యాడ్ చేశాను. గోల్డ్ కలర్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది, కానీ గోల్డ్ వేసేస్తే లుక్ అనేది కనిపించదు. సో సిల్వర్ కలర్ వేసేస్తే లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది ఆ గోల్డ్ కలర్ బాక్సెస్కి అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఇంకా తిప్పేసుకుంటూ కుట్టేసేసుకోవడమే, అంతే అనమాట. మన ఫ్రంట్ నెక్ కూడా కంప్లీటెడ్. మన ఫ్రంట్ నెక్ అయిపోయినాక మనకి లైనింగ్ పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్ పెట్టేసి తిరగడమే. ఆ లైనింగ్ పార్ట్ ఎలా అనుకుంటున్నారా, దీనికి ఇప్పుడు రివర్స్లో పెట్టేసి దీని మీదనే పెట్టేసి ఫ్రంట్ సైడ్ మీదనే పిన్స్ ప్లేస్ చేసేసి ఇక్కడ నెక్ కుట్టాం కదా లేస్ జాయిన్, ఆ లేస్ జాయిన్ చుట్టూ కుట్టేసేసుకొని తిప్పేసుకుంటే అయిపోతుంది. ఇంకా బ్యాక్ పార్ట్ సూపర్ వచ్చిందనమాట. బౌ పెట్టేసి ట్రెండింగ్లో ఉన్న నెట్ క్లాత్తో నెక్ డిజైన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా చూడాలి, మరి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇంతకన్నా నేను చెప్పలేను. అండ్ ఇంత కష్టానికి మీరు చూసినందుకు ఒక సబ్స్క్రైబ్ అన్నా చేయాలి కదా, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఫ్రంట్ నెక్ ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకోవడమే. అండ్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకోండి పెద్ద కుట్టుతో, నెక్ తిప్పేసిన తర్వాత. ఓకేనా, ఎందుకంటే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ అనేది పక్కకు జరగకోకుండా ఉంటుందన్నమాట. తిప్పేసిన తర్వాత ఒక స్టిచ్ దగ్గరికైనా కానీ దూరంగా కానీ వేసుకోండి, కానీ దూరం దగ్గర అలా వేసుకోకండి. నెక్ అనేది క్యాన్వాష్ వేసాం కాబట్టి ఆల్రెడీ స్టిఫ్గా ఉంటుంది, కానీ మనం వేసే స్టిచ్చింగ్ మీద ఆధారపడి కూడా ఉంటుంది. నీట్గా వేసుకోవాలి. నేను మోస్ట్లీ క్యాన్వాష్ని అవాయిడ్ చేస్తాను, ఎవరైనా అడిగితేనే వేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా షేప్ తీయడం వచ్చు. సో అందుకు ఇలాంటి నెక్స్ గ్రాండ్గా పెట్టినప్పుడు మాత్రమే యూస్ చేస్తాను. నెక్ ఇలా వచ్చిందనమాట. దీనికి బీడ్స్ అతికిచ్చా నేను అయిపోతూనే. ఇదంతా నేను ఫుల్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది మొత్తం కుర్తీ సెట్ కాబట్టి కొంచెం వివరించడానికి నాకు టైం పడుతుంది, ఎడిటింగ్కి టైం పడుతుంది, అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది. సో ఇంకా బ్యాక్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. డీపు 3 ఇంచెస్తో మార్క్ చేసుకున్నాను నెక్. ఇక్కడ ఏంటంటే కలర్ చాక్ పీస్ ఎందుకు యూస్ చేయాలంటే మీకు మార్కింగ్ అనేది క్లారిటీగా తెలియడం కోసం. నేను అలా గీసేస్తే అన్ని గీతలు గీసేసి అవి ఎలా అనుకుంటారు కదా, సో అందుకు. ఇది అనమాట మన నెక్ డిజైన్. మనం కట్ చేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ హుక్స్ కానీ అదే నా బటన్స్ కానీ నాడా కానీ పెడదాం అనుకున్నాను, కానీ లాస్ట్కి నాకు కుట్టే కొద్ది ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అనమాట. సో నేను అలా పెట్టేసాను. ఇంకా మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పై సైడ్ పెట్టేసి చుట్టూ ఒక క్లాత్ వేసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అది హ్యాండ్స్ చెప్పా కదా, హ్యాండ్స్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్తో మీరు మార్క్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ చేసుకుంటే 1 ఇంచ్ అవుతుంది, 1 ఇంచ్ చేసుకుంటే 2 ఇంచెస్ డిజైన్ అవుతుంది ఫ్రంట్ సైడ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నారు మర్చిపోయి, మెయిన్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. మీకు లైనింగ్ 2 ఒకేసారి జాయిన్ చేసుకుంటాం అనుకుంటే అట్లయినా కట్ చేసుకోవచ్చు. నాకు డబల్ పని ఎందుకు అనేసి ఓన్లీ ఫస్ట్ పార్ట్కి అదే పైన పార్ట్కి మాత్రమే కటింగ్ ఇచ్చా. ఈ నెక్ అనేది నేను కొంచెం స్పీడ్ పెట్టేసాను అనమాట. తిప్పేసుకోవడమే, చుట్టూ కుట్టు వేసుకోమని. సో అందుకే ఇక్కడ స్పీడ్ పెట్టేశాను అనమాట. అయిపోయింది. ఇక్కడ నెట్ క్లాత్ అనేది మీకు స్లోగా చూపించేస్తాను ఎలా కుట్టాలనేది. చుట్టూ కుట్టేసేసుకొని వేస్ట్ క్లాత్ కట్ చేసుకోండి. ఇక చూడండి, మనము నెట్ క్లాత్ తీసుకున్నాము. అది ఎలా అంటే మనకి మనం ఏ షేప్ తీసుకుంటే ఆ షేప్కి తగ్గట్టు ఫస్ట్ క్లాత్ తీసుకోండి. ఆ షేప్ లేకపోయినా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి, మీరు కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను నా షేప్ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నా, ఎందుకంటే జరగచ్చు, మనకి ఏమైనా కావచ్చు కదా, మనం పర్ఫెక్ట్గా చూసుకుంటూ కుట్టుకోవాలి. మనం కొంచెం స్టార్టింగ్లో రఫ్ చేసుకొని చుట్టూ కుట్టేసేసుకోవాలి. నా బౌ కూడా పెట్టకపోయేదాన్ని, ఎందుకంటే ఇక్కడ మనము గ్యాప్ వచ్చింది కదా నెట్ క్లాత్ వేసిన తర్వాత. నేను ఆల్రెడీ గ్యాప్ పెట్టుకున్నాను, ఎందుకంటే బొందలు పెట్టుకుంటే కొంచెం కట్టుకోవడానికి ఉంటుందనేసి. కానీ నేను ఇక్కడ మనం ఏదో ఒకటి సెట్ చేయాలి కదా, వేస్ట్ కాకూడదు మనం కుట్టే డ్రెస్ అయినా ఏదైనా. సో అందుకే బౌ పెట్టేశాను, అదొక లుక్ వచ్చేసింది. మీరు ఏమంటారు, కరెక్ట్గానే పెట్టానా, మంచిగా ఉందా, డిజైన్ ఉందో లేదో మరి కామెంట్ చేయాలి కదా, మీరు ఖచ్చితంగా చేయండి. అలా చేస్తే నాకు ఇంకోసారి డిజైన్ చేసేప్పుడు కొత్తగా డిజైన్ చేయాలనిపిస్తుంది అనమాట. సో అందుకు ఇలా వేస్ట్ క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ మోడల్ అనమాట. ఏ డ్రెస్కైనా బ్లౌజ్కైనా పెట్టించుకోవచ్చు, మీకు ఉపయోగపడితే మీకు కావాల్సిన వాళ్ళకి పెట్టుకొని మీరు అలా డిజైన్ చేయించుకోవచ్చు.
చూడండి, మనం ఫస్ట్ క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ అంటే మనం ఒక 3 ఇంచెస్ పైన తీసుకోవాలి కుట్లు లేకపోగా. మనకి యూనిఫామ్ కుచ్చు పెట్టుకోవడం తెలుసు కదా, బాక్స్ ప్లీటెడ్స్ అని, అలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ పెట్టుకున్నాక ఇంకో సైడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది మీరు చూసి కొంచెం నిదానంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత హ్యాండ్ మనం 2 సైడ్స్ కట్ చేసాం కదా మిడిల్లోకి, దానికి ఒక సైడ్ కుట్టేసిన తర్వాత పైన ఒక కుట్టేసేసుకోండి. ఇలా ఇంకొక వైపు ఉంటుంది కదా ఇంకొక సైడు, అది కూడా ఇలా ప్లేస్ చేసేసి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ తిప్పేసి ఒక కుట్టేసేసుకోండి. అండ్ లైనింగ్ పార్ట్ కింద వైపు కుట్టేసిన తర్వాత తిప్పేసుకొని చుట్టూ కుట్టేసుకోండి. లైనింగ్ పార్ట్ తీసేసుకొని కింద ప్లేస్ చేసేసి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఇక్కడ మధ్యలో అనేది బీడ్స్తో డిజైన్ చేశాను, మీరు పిక్లో చూసింటారు కదా సైడ్ డిజైన్ హ్యాండ్స్కి, అలా అన్నమాట. చూడండి, ఇలా బీడ్స్ తీసుకోవాలి. మీకు కావాల్సిన డిజైన్తో మీకు కావాల్సిన షేప్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. సో ఇదన్నమాట. నేను సేమ్ ఇలాంటి డిజైనే మనం సపరేట్గా పైప్ లాగా కుట్టుకున్నది, నాడలాగా కుట్టుకొని స్టిచ్ చేసామన్నమాట. అలా ఏం అవసరం లేదు, ఇది కొంచెం ట్రెండీ డిజైన్ అనమాట. స్ట్రైట్గా ఇలానే కుట్టుకోవచ్చు. ఇలానే నేను ప్యాంట్ కూడా డిజైన్ చేశాను, మీరు చూసే ఉంటారు. కానీ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. ఇలాగనే మొత్తం వేసుకోవాలి 2 హ్యాండ్స్కి. అయిపోయింది, 2 హ్యాండ్స్ అయిపోయాయి. ఇంకా మనకి నెక్స్ట్ ఏముంది, జాయిన్ చేయడమే కదా హ్యాండ్స్ని. అండ్ షోల్డర్స్ జాయిన్ చేయాలి. అండ్ మనకు బౌ కూడా కుట్టాలి కదా. బౌ వచ్చేసి మీకు కావాల్సిన సైజులో ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నాక 2 ఇలా హోల్ చేసేసి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి, ఇటు సైడ్ అటు సైడ్. అంతే అనమాట. స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకేం అవసరం లేదు. ఇలా అయిపోయిన తర్వాత మనం కుచ్చు పట్టుకుంటాం కదా, అలా పట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి బౌ ఎంత బాగుందో. మీరు ఇలా సూదితో స్టిచ్ చేసుకోండి. నేను ఓన్లీ సూదితోనే స్టిచ్ చేద్దాం అనుకున్నాను, వదిలేసి ఒక మిషన్తో కుట్టేసేద్దాం అనుకున్నాను పెట్టేసి నెట్ మీద. కానీ నేను కుట్టే కొద్దీ బీడ్స్తో కొంచెం డిజైన్ చేస్తే బాగుంటుంది కదా బ్యాక్ సైడ్ కూడా అనేసి బీడ్స్ తీసేసుకొని రౌండ్గా కనిపించేమైనా నేను బీడ్స్ వేసేసాను అనమాట. ఎలా అనేది చూపిస్తా చూడండి. ఒక 2 or 3 బీడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ 3 బీడ్స్తో ఫస్ట్ అక్కడికి కుట్టేసి మళ్ళీ అక్కడి నుంచి సూది అనేది పైకి లేపి అక్కడ మళ్ళీ ఒక 3 బీడ్స్ తీసుకొని కింది వైపుకి పెట్టేసా. అంటే మనం జడకి రబ్బర్ వేసుకుంటే ఎలా కనిపిస్తుందో అలా అన్నమాట. మనం ఇలా పప్పీస్కైనా సెట్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయింది. ఇంకా ఇది సేమ్ అలాగనే అదే సూది కట్ చేయకుండా, దారం కట్ చేయకుండా బ్యాక్ పార్ట్కి పెట్టేసుకోండి. మీరు ఇలా హ్యాండ్స్కైనా సెట్ చేసుకోవచ్చు. మనకి కావాలంటే ఎన్ని దాళ్ళకైనా ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సిన మోడల్లో చూద్దాం. చూడండి, అలా పెట్టేసి కుట్టేసేసుకోవడమే. అంతే, అయిపోయింది. మీకు బౌ కదలకుండా ఉండాలంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసేసుకోండి. అంతే అనమాట. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. నీట్గా జాయిన్ చేసుకోండి. అండ్ సైడ్ వచ్చేసి హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలంటే మిడిల్ పార్ట్ నుంచి ఫస్ట్ ఒక సైడ్కు, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి ఇంకొక మిడిల్కు జాయిన్ చేసేదే కాబట్టి వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టాను ఇక్కడ. అంతే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేయాలి. ఇంకంతే, టాప్ మనకు అయిపోయింది. ఇంకా మనం సైడ్ స్టిచ్చింగ్ ఉంది కదా, మర్చిపోయాం. ఈ సైడ్ స్టిచ్చింగ్ అనేది మనకు ఆల్రెడీ మనం కట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది అలా మార్క్ చేసేసుకుంటే. ఓకేనా? ఇలానే 2 సైడ్స్ చేసేసుకోండి. 2 సైడ్స్ చేసేసుకున్న తర్వాత మనం సైడ్ ఇంకా మడతేసి కుట్టాలి కదా. అవి వచ్చేసి ఫస్ట్ కింది సైడ్ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం. ఫస్ట్ ఒక సైడ్ తీసుకోండి, అలా మడతేసి 2 హోల్స్
స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. నేను ఈ వీడియో ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికంటే ఫస్ట్ కుట్టేవారు కూడా చూస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్నాక అక్కడికి వచ్చి స్టాప్ చేసి ఇంకోవైపు ఇది మడతేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసి మనం ఇలా దించేసి కుట్టే అయిపోతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదనమాట. సేమ్ అలాగే ఇంకొక సైడ్ అనమాట. ఇంకొక సైడ్ అయిపోతానే ఇంకా మనకి కింద సైడ్ ఉంటుంది కదా, ఆ కింద సైడ్ కూడా సేమ్ అలాగనే మనకు అలా వేసుకునేప్పుడు ఇలా 2 గుటికైనా వేసుకోవచ్చు. ఒకటి వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇక 2 వేసుకునేప్పుడు ఏంటంటే మనం కొంచెం ఓపికతో నిదానంగా వేసుకుంటే నీట్గా అనేది వస్తుంది. ఇలాగనే 2 సైడ్స్ అనమాట. ఇక నాకు 2 సైడ్స్ కావాలని నేను 2 సైడ్స్ వేసుకుంటున్నాను. ఇక కింది పార్ట్కి ఇది కుట్టు వేసేదే కదా అని ఫాస్ట్గా పెట్టాను, అంతే. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మళ్ళీ చెప్తున్నా. ఫాస్ట్గా ఉందని ఏం భయపడాల్సిన అవసరం లేదు, కుట్టేదే కాబట్టి పెడుతున్నా. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేను ఫైండ్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ నేను మీకు డిజైన్ సెట్ చేస్తా అని చెప్పా కదా, సో దానికి అనమాట మళ్ళీ పరిచి చూపిస్తున్నా. ఇక్కడ సైడ్స్ మీకు కట్ చేయలే కదా, సో అది కూడా ఒక ఉద్దేశం, దాన్ని పరిచి కట్ చేస్తున్నా. అండ్ మీకు హిప్ పార్ట్కి పైన కిస్తా సైడ్కి మనం కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ టిప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ నారో పాయింట్కి. నేను ఇక్కడ పాకెట్ కూడా కట్ చేస్తున్నాను. పాకెట్ ఎలా అంటే ఒక 5 ఇంచెస్తో మనం మార్క్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో. ఇక్కడ మనకి హ్యాండ్కి సరిపోయి అక్కడ ఎంత తీసుకున్నాం ఇక్కడ కూడా అంతే సైజుతో తీసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇలా 5 ఇంచెస్ తీసుకున్నాక షేప్ మనకు కావాల్సినట్టు బాక్స్ అయినా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ హ్యాండ్ సైజ్ కావాలి కాబట్టి హ్యాండ్ సైజులో తీసుకుంటున్నా, ఓకేనా. ఇలా హ్యాండ్ సైజులో తీసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కింద చెప్పా కదా కట్ వర్క్ డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నానని, సో అది అనమాట. ఇలా నేను 2 కట్ చేశాను అనమాట ఒకేసారి. దాన్ని ఎలా అంటే నేను చాలా సింపుల్గా డిజైన్గా అనమాట, అసలు కొంచెం కూడా మనకు కుట్టనేది రాకుండా మనం ఫస్ట్ మనకి మెయిన్ పార్ట్ వైపు మడతేసుకొని ఆల్రెడీ ఒకటి కుట్టేసాను అనమాట, ఇంకొకటి మీకోసం చూపించాలనేసి అట్లానే ఉన్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి పైన పార్ట్ ఉంటుంది కదా, పైన పార్ట్ మీద ఒకసారి మనము కింది వైపుకి ఒక కుట్టేసేసుకోవాలి. ఒక కుట్టేసేసుకున్నాక స్ట్రైట్గా పై వాటికి మనము ఆల్రెడీ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అదే పనిగా కుట్లలో కనేసి, సో అది మనం ఇలా పిన్స్తో ప్లేస్ చేసేసుకోండి కట్ చేసుకోకుండా. అలానే కుట్టామంటే ఏంటంటే మనకి ప్యాంట్ కిందికి అయిపోతుంది, గలీజ్ అవుతుంది. సో ఇలా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేశాను. మీకు నచ్చిందా ఈ టిప్పు? ఇలా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే కొన్ని టిప్స్ అనేవి మీకు కూడా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట, అదే ఉపయోగపడతాయి. ఇలా మిడిల్లో కట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు కరువు తిరగాలి కదా అందుకు, ఓకేనా. ఇలా అయిపోయిన తర్వాత నీట్గా తిప్పేసుకోండి. నీట్గా తిప్పేసుకున్నాక మీకు కుట్టు కావాలంటే కుట్టు వేసుకోవచ్చు చుట్టూ, కానీ నాకు ఎందుకో గలీజ్ అయిపోతుంది అనేసి వేసుకోలేదు. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం కట్ అయిందనమాట, సో అందుకు వేసాను మళ్ళీ కుట్టు. మీరు స్ట్రైట్గా కుట్టేసేసుకోండి, క్యాన్వాష్ అనేది జరగకుండా ఉండడం కోసం, ఓకేనా. మీరు చుట్టూ క్లాత్ అదే మనం తిప్పిన చుట్టూ వేసుకుంటే గలీజ్ అవుతుంది, ఓకేనా. అక్కడితో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్కి ఎలా బాక్స్ ప్లీటెడ్స్తో పెట్టి కుట్టామో సేమ్ అలాగనే ఏమంటే ఇంచెస్ అక్కడ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం క్లాత్, ఇక్కడ మనం 6 or 8 ఇంచెస్తో తీసుకున్నాను అనమాట. 8 ఇంచెస్ ఎందుకు అంటే నేను అక్కడ మనం సింగిల్ బీడ్ కుట్టాం కదా, ఇక్కడ 2 బీడ్స్ డిజైన్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. అది ఎలానో మీరే చూసేయండి. అండ్ నేను డైరెక్ట్ కుడదాం అనుకున్నాను, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఫస్ట్ ఇది కుట్టి చూపిస్తున్నా అనమాట. ఇది కుట్టిన తర్వాత పాయింట్ మీద రివర్స్లో పెట్టి కుడతాం. ఫస్ట్ అటు సైడు తిప్పేసి కుట్టేసిన తర్వాత పైవైపు చూడండి ఇలా కుట్టేసినాక తిప్పేస్తాం అన్నమాట. ఇంకా పైవైపు మడతేసి కుట్టడమే, అంతే. అది ఎలానో చూసేయండి, స్కిప్ చేయకండి.
ఇలా నిదానంగా మీరు కుట్టుకోవాలన్నమాట, లేకుంటే మీకు గలీజ్గా వస్తుంది. అండ్ మీకు బాక్స్ పీరియడ్ అనేది మీకు ఈజీగా వస్తే ఈజీగా కుట్టేసేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఒకటి నేను సింగిల్గానే వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో నాకు ఇలా 2గా వేయాలని కొంచెం ఎక్కువగా అనిపించింది. సో అందుకు నేను 2గా పెడుతున్నాను. అప్పుడు మనం ఇలా 2 వేసుకోవచ్చు. ఇప్పుడు ఉంది కదా, రివర్స్లో పెట్టేసి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సిన లెంత్లో ఫస్ట్ చూసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ నేను చూసుకొని కుట్టాను. ఇలా అయిపోయిన తర్వాత పై వైపు ఉంది కదా, ఆ పై వైపుని ఇలా మడతేసి కుట్టుకోవడమే. అంతే అండి, ఈజీ టిప్ అనమాట. మీరు ఏ డ్రెస్కైనా, పంజాబీ డ్రెస్కైనా, ధోతి ప్యాంట్కైనా, దేనికైనా సెట్ చేసుకోవచ్చు. లుక్ అనేది బాగుంటుంది ప్యాంట్స్కి. అక్కడ మన మధ్యలో కుట్టు అనేది అలాగే ఉంటుంది. ఇంకా చుట్టూ బీడ్స్ కుట్టేస్తాం. సేమ్ అలాగనే ఇంకొక ప్యాంట్కి కూడా. ఓకేనా, ఇంకొకటి చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నా, అందుకే ఈ వీడియో చాలా స్పీడ్గా పెట్టేశాను. సేమ్ అలాగే 2 దానికి ఇక్కడ బ్యాక్ ఎలాస్టిక్ పెట్టాను. ఇక్కడ అనేది ఫ్రంట్. ఇక్కడ మనం సైడ్స్ ఒక కుట్టు రఫ్ చేసేసి బొందికి ఎలాస్టిక్కి సరిపోతుంది. ఇక్కడ చూడండి, బొంది అనేది ఇక్కడ నేను సైడ్ పెట్టేసి తర్వాత కుట్టేస్తున్నాను అనమాట. బయటికి లాగిన తర్వాత ఇక్కడ పిన్నుతో ఫస్ట్ మిడిల్లో తీసేసి ఇక్కడ నుంచి అక్కడికి పెట్టేసి ఆ సైడ్ కుట్టేసేసాను. మీకు పాకెట్ది చూపిలే కదా, పాకెట్ది నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, మా ఛానల్లో విజిట్ చేయండి. ఇంకా మనకి ప్యాంట్ కూడా అయిపోయింది. ఇంకా ప్యాంట్కి బీడ్స్ కుట్టడం ఒకటి మనకి బ్యాలెన్స్ ఉందన్నమాట. అది ఫ్రంట్ అన్నమాట, బ్యాక్. ఇంకా మనకి కావాల్సిన సైజులో కుట్టేసుకోవాలి కదా మనం. ఫినిషింగ్ ఇచ్చేయాలి మనం. సో అలా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. అండ్ మీకు కింద ఎంత సైజులో కావాలనేది అది ఒక్కటి మీరు మార్క్ చేసుకొని క్రాస్ చేసుకుంటూ కుట్టుకోవడమే, అంతే అన్నమాట. అలాగే ఇంకొక కుట్టు అనమాట, స్టిఫ్నెస్ కోసం, చినిగిపోకుండా ఉండడం కోసం. ఒక కుట్టేస్తే ఖచ్చితంగా చినిగిపోతుంది కదా. ఇది మన పాయింట్. ఈ పాయింట్కి మనం బీడ్స్ కుట్టాలి. మనం హ్యాండ్స్కి ఎలా కుట్టామో సేమ్ అలాగే కుట్టాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. హ్యాండ్స్కి అర్థమైతే ఇది ఈజీ అనమాట. అలాగే వేసేసా సేమ్. మీకోసం చూపినికి మళ్ళీ ఒకటి కుడుతున్నాను అనమాట. ఆల్రెడీ మీరు హ్యాండ్స్కి చూసారు కదా, సేమ్ అదే విధంగానే. ఏమంటే అక్కడ సింగిల్గా కుట్టాను, ఇక్కడ 2గా కుట్టాను అనమాట ఒక్కొక్కటి. అందుకే మీకు కావాలంటే ఇంకొక పెద్దగా ఇంచైనా తీసుకోవచ్చు. ఇది అనమాట ఫినిషింగ్. రెండింటికి అలానే వేశాను. నచ్చితే లైక్ చేయండి. చూడండి హ్యాండ్స్కి మన పాయింట్కి లుక్ అనేది ఎంత బాగుందో. సో మనం ఏదైనా ఇలా సెట్ అయ్యేటట్టు కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా చూసినా కూడా సేమ్ దానికి వచ్చిందని అనుకుంటారు. ఓకేనా, ఇది ఫినిషింగ్ అనమాట. మీరు బ్యాక్ నెక్ చూడాలనుకుంటే చూసేయండి. చూడండి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఇది అనమాట. నేను వేసుకొని చూపిస్తున్నా ఎలా వచ్చింది అనేది. చాలా గ్రాండ్గా ఉంది కదా, ఇది అనమాట. మీరు కింద కాళ్ళకు కూడా చూస్తే ఎంత బాగుందో కదా చున్నీకి. ఇక్కడ నేను టాప్ అనేది నాకు కావాల్సిన సైజులో పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు మనకు ఫ్రీగా అంటే లెగ్గిన్ వేసుకోనికి అనమాట. ఇది ఎంతే అండి మన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.